అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయబోతున్నారా? తాజాగా తెరపైకి మెగా బ్రదర్ నాగబాబు పేరు వినిపిస్తోంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నాగబాబు వరుస పర్యటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అనకాపల్లి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. పెందుర్తి ఎలమంచిలో నాగబాబు పర్యటన ఉండబోతోంది. ఇప్పటికే ఈ సీటుపై టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ నుంచి బైరా దిలీప్, చింతకాయల విజయ్ మధ్య ఫైట్ నడుస్తోంది. బైరా దిలీప్ను అభ్యర్థిగా అయ్యన్న పాత్రుడు అంగీకరించడం లేదు. ఇక సీటు ఎవరిదనే దానిపై టీడీపీ జనసేన నేతల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి పార్లమెంటుపై కన్నేసినట్టుగా తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు నాగబాబు ఉవ్విళ్ళూరుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకు గాను ఆయన పార్లమెంటు పరిధిలో వరుస పర్యటనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెందుర్తితో పాటు ఎలమంచిల్లో పర్యటించబోతున్నారు. ఇప్పటికే ఈ సీటుకు సంబంధించి టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న సందర్భంలో ఇటు జనసేన కూడా రంగప్రవేశం చేస్తోంది. టీడీపీ నుంచి బైరా దిలీప్, చింతకాయల విజయ్ మధ్య ఫైట్ నడుస్తున్న నేపథ్యంలో మధ్య మార్గంగా జనసేన ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు జనసేన నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఎస్, అనిల్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనిల్, అనకాపల్లి నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఎందుకంటే ఆయన వరుసగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటనలు చేస్తున్నారు, అందుకు బలం చేకూరుస్తుంది. దీనికి సంబంధించి జనసేన వర్గాలు ఏమంటున్నాయి? నాగబాబు ఇంతకీ ఇంట్రెస్ట్గా ఉన్నారా ఎంపీగా పోటీ చేసేందుకు? థ్యాంక్ యూ రామ్దాస్. మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎన్నికల బరిలో నిలవబోతున్నారనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో దాదాపుగా నిన్న పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించారు. నేడు యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను కేడర్తో మాట్లాడి తెలుసుకోబోతా ఉన్నారు. అలాగే నేతలను కూడా సమాయత్తం చేయబోతున్నారనే సమాచారం స్పష్టంగా అందుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో కావచ్చు, పాయకరావుపేట నియోజకవర్గంలో కావచ్చు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. కేడర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు దాదాపుగా 11 గంటల ప్రాంతంలో పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నేతృత్వంలో ఏదైతే ఈ కార్యక్రమం కొనసాగబోతా ఉంది. మరోవైపు యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి సుందరపు విజయ్ కుమార్ నేతృత్వంలోనే మరోవైపు అక్కడ కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక టీడీపీలో కూడా పెద్ద ఎత్తున ఫైట్ నెలకొందనే చెప్పాలి. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిత్వానికి సంబంధించి బైరా దిలీప్ చక్రవర్తి అనే ఒక వ్యక్తి అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీలో ఎంతో కాలం నుంచి యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ఆయన కూడా ఈసారి ఎంపీ సెగ్మెంట్ నుంచి నేరుగా బరిలోకి దిగాలని ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ డిస్కషన్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే కొత్తగా మళ్ళీ ఇప్పుడు నాగబాబు అక్కడి నుంచి పోటీలో ఉండబోతున్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో ఉన్నాయి కనుక అసలు అనకాపల్లి నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఉత్కంఠ అందరిలోని నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ నేతల మధ్య పోటీ, విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో అటు దిలీప్ను అయ్యన్న పాత్రుడు ఒప్పుకునే పరిస్థితి లేని నేపథ్యంలో మధ్య మార్గంగా జనసేన రంగంలోకి దిగబోతుందా, లేదంటే బేసిక్గా నాగబాబు ప్రీప్లాన్ గానే ఎంపీగా పోటీ చేసేందుకు అనకాపల్లిని ఎంచుకున్నారు? టీడీపీలో నేతల మధ్య పోటీ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు విభేదిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిత్వానికి నా కుమారుడికి కావాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక మొన్న మాడుగుల్లో నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు సభా వేదిక నుంచి కూడా అయ్యన్న పాత్రుడు ఒకవేళ అమ్మవారి దయ వల్ల టికెట్ వస్తే కనుక ప్రజలంతా ఆదరించాలి, నన్ను ఏ విధంగా ఆదరించారో నా కుమారుని కూడా అదే విధంగా ఆదరించాలని చెప్పి ప్రజలను కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకురావడాన్ని అయ్యన్న పాత్రుడు ఏమాత్రం
అంగీకరించడం లేదని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి ఆయన విభేదిస్తూ వస్తున్నాడు. తన కుమారుడి కోసం ఆయన చాలా ప్రయత్నాలే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన చేయడం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి అంశం. 2009 ఎన్నికల్లో అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎవరైతే అల్లు అరవింద్ ఉన్నారో అల్లు అరవింద్ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. మరోసారి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూడా 24 వచ్చేటువంటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్కి పోటీ చేస్తారని వస్తున్నటువంటి వార్తలపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఇటు జనసేనలో ఒకవైపు నాగబాబు పోటీ చేస్తారనే మాట నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు సీనియర్ రాజకీయ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఆయనకు కూడా అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఇస్తారనే చర్చ పెద్ద ఎత్తున నడిచినటువంటి నేపథ్యంలోనే తెర మీదకు నాగబాబు రావడంతో ఏం జరుగుతుంది, వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి తెరపైకి వస్తాడా లేకపోతే నాగబాబు పోటీ చేస్తారా అనే అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రామ్దాస్. అయితే అనిల్, అంటే నాగబాబు స్పెసిఫిక్గా అనకాపల్లి పార్లమెంట్ను ఎంచుకొని అక్కడ పార్లమెంటు పరిధిలో వరుసగా పర్యటన చేస్తున్నారు. తాజాగా పెందుర్తి ఎలమంచిలో కూడా ఆయన పర్యటించబోతున్నారు. ఎందుకు దీనికి సంబంధించి జనసేన వైపు నుంచి ఏమైనా మీరు అడిగే ప్రయత్నం చేస్తారా? జనసేన నాయకుల వైపు నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా గెలుపు అవకాశం ఏ మేరకు ఉంటుంది, క్యాడర్ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంటుందనే కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, పెందుర్తి, చోడవరం, మాడుగుల ఇలా ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలందరితో కూడా నాగబాబు భేటీ అవుతున్నారు. అసలు ఈ భేటీ అవడం అనేది ఖచ్చితంగా పోటీ చేసేందుకైనా లేకపోతే పార్టీని బలోపేతం చేసేందుకు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ రోజంతా కూడా నాగబాబు సుడిగాలి పర్యటన చేయబోతా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతా ఉన్నారు. కేడర్ అందరితో కూడా మాట్లాడబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. ఇది అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే సందేహాలు వెలువెత్తున్నాయి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పేరైతే తెరపైకి వస్తుంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నాగబాబు వరుస పర్యటనలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వరుస పర్యటనలు అలాగే పెందుర్తి ఎలమంచిలో కూడా ఇవాళ పర్యటించబోతున్నారు. ఇప్పటికే ఈ సీటుపై టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇటు జనసేన కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీటు ఎవరిని దానిపై టీడీపీ జనసేన నేతల్లో చర్చ జరుగుతుంది. జనసేనకు కేటాయిస్తే గనక నాగబాబు రంగంలో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి.